సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో కార్యములు చేయాలని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే దేవుడు మనలో ఉన్నప్పుడు ఏ విధముగా మనం జీవిస్తున్నామని, మనలో ఆటంకములు కలిగినప్పుడు దేవుడు ఏ కార్యములు చేయాలని, మన ఉద్దేశాలు నెరవేర్చుటకు లేక మన ఆటంకములను తొలగించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కార్యములు నెరవేరలేదని, నా పట్ల కార్యములు ఎందుకు నెరవేర్చలేదని, నా జీవితం అంతా ఎందుకు శూన్యముగా ఉన్నదని, నాలో ఉండిన ఆటంకములు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయని మనలో తలంచే విధానమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా నడుచుటకు దేవుని కనికరం మనకున్నదని, ఏ విధముగా నడుచుటకు దేవుని కృపే మనకు ఆధారంగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని జీవితం పట్ల ఆటంకములు ఏ విధముగా ఉండుటకు ప్రయత్నిస్తున్నామని, జీవితం పట్ల కనికరం కలిగించే దేవుడు మనలో ఉండినప్పుడు, నా జీవితాన్ని పరిపూర్ణమైన కనికరముగా మార్చే దేవుడు నాలో ఉన్నాడని, పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం పొందే బిడ్డలుగా ఉన్నామని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు కార్యములు చేయుటకు, దేవుని ఉద్దేశాలు ఏ విధముగా నెరవేర్చే దేవుడు ఉన్నాడని, కనికరం గల దేవుడు నాలో ఉండినప్పుడు పరిపూర్ణమైన అనుగ్రహం అనుగ్రహించే దేవుడు ఉన్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని జీవితంలో ఆటంకముల వెంట ఆటంకములు కలుగుచున్నప్పుడు, జీవితంలో శోధన వెంట శోధన కలుగుతున్నప్పుడు ఏ విధమైన కార్యములు చేయాలని, ఏ విధమైన శోధన మనకు కలుగుచున్నప్పుడు జీవితాన్ని బలపరిచే దేవుడు మనలో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కరుణించేదను అనే అంశం ద్వారా ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం ఏ విధముగా ఉండుటకు మనం ప్రయత్నిస్తున్నామని, జీవితంలో ఏ కార్యములు చేయుటకు దేవుడు మనలో ఉండుటకు, మన జీవితాన్ని ఏ విధముగా దేవుని దగ్గరకు ఉన్నామని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా బలపరుచుకొని జీవితాన్ని పరిపూర్ణముగా నడిపించబడుటకు నాలో దేవుడు ఏ విధముగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించే జీవితం ఏ విధముగా ఉన్నామని, నాలో నేను కృంగినప్పుడు నా జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని చెంతకు వచ్చే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అనుగ్రహించే దేవుడు ఏ విధముగా నెరవేరుస్తున్నాడని, జీవితాన్ని బలపరిచే దేవుడు ఏ విధముగా ఉండుటకు దేవుని కరుణ మనలో ఉన్నదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరుచుకొని నా జీవితం ఏ విధముగా ఉన్నదో నేను పరిశీలించబడి, నా జీవితం ఏ విధముగా నడిపించబడుటకు నేను అనుమతిస్తున్నానని, నా జీవితంలో ఏ కొరత చేత నేను ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన అనుగ్రహం మనం పొందుకొనుటకు దేవుడే నాకు ఆధారమని, పరిపూర్ణమైన కృప నేను పొందుకొనుటకు దేవుడే పరిపూర్ణముగా అనుగ్రహించినని వాక్యం ద్వారా చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కొరతలు కలుగుతున్నప్పుడు, శోధన వెంట శోధన నాకు కలుగుచున్నప్పుడు ఏ విధముగా నాలో కలుగుచున్నదో ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
జీవితాన్ని బలపరుచుకొని దేవుడే నాకు ఆధారమని నాలో నేను మాట్లాడుచున్నప్పుడు నా జీవితంలో కలిగే శోధన నుండి నేను పరిపూర్ణంగా శోధన తొలగింపబడుననే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం కరుణించేదను నిన్ను అని అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో ఏ విధముగా కొరత నాకు కలుగుచున్నదో, ఏ బాధ చేత నేను ఉన్నానో దేవుడు కరుణించానని ఈరోజు అంశమే మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా మార్చబడుచున్నదో, జీవితంలో శోధనకు గురైనప్పుడు ఏ జీవితాన్ని మనం ఎన్నుకొని ఉన్నామో ఈరోజు మనం చూస్తున్నాం. ఎన్నెన్నో మేలను చేసితివే, ఎట్టులా స్తోత్రించెదన్, నేనెట్టులా స్తోత్రించెదన్. నాదు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే స్తోత్రం. ఎన్నెన్నో మేలను చేసితివే, ఎట్టులా స్తోత్రించెదన్, నేనెట్టులా స్తోత్రించెదన్. నాదు రాజా నీకే స్తోత్రం. సహోదరి సహోదరులారా, దేవుడు బలపరిచే అంశముగా నాలో ఉండినప్పుడు ఏ విధముగా దేవుడు బలపరుస్తున్నాడని, దేవుడిచ్చిన అనుగ్రహమే నాకు ఈరోజు అంశముగా కరుణించేదనని, నీ జీవితంలో ఏ కొరత నాకు ఉన్నదో కానీ దేవుని కరుణ నాపై ఉన్నదని, దేవుని కృప నన్ను అనుగ్రహించునని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా మనుషుల చెంత నేను త్రోసివేయబడినప్పుడు, జీవితంలో ఏ మనిషి కూడా నన్ను లెక్కించకుండా నా జీవితం అంతా అనాథ అని, లేక నా జీవితంలో కొరతలు ఉన్నప్పుడు ఎవరు కూడా నన్ను లెక్కించని సమయముగా ఉండినప్పుడు ఏ విధముగా కరుణించేదనని అంశంతో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని జీవితం చెంత నేను ఉండి ఏ విధముగా నేను కరుణించబడి నా జీవితాన్ని పరిపూర్ణముగా మార్చబడుటకు పరిపూర్ణమైన మార్గం నాకు ఉన్నదని, నా మార్గంలో ఏ విధముగా నేను కొరత చేత ఉండినప్పుడు, నా మార్గం ఏ పయనం చేత ఉన్నదో నేను ఏ విధముగా కనుగొని నా జీవితాన్ని పరిపూర్ణముగా దీవెనకరమైన జీవితమే కరుణించేదననే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహం మనం పొందుకొనుటకు, దేవుని బిడ్డలుగా మనం మారుటకు ఏ విధమైన అనుగ్రహం మనం పొందుకుంటున్నామని, ఏ విధమైన అనుగ్రహమే నన్ను నడిపిస్తూ ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని జీవితంలో ఏ కొరత చేత నేను నింపబడి ఉన్నానో, జీవితంలో ఏ కొరతే నన్ను నడిపిస్తూ ఉన్నదో ఆ కొరతలన్నిటిని ఏ విధముగా నేను ఉండుటకు దేవుని అనుగ్రహం నిన్ను పొందుకొని ఉన్నానని, దేవుని కృప నన్ను నడిపిస్తూ ఉందనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని నన్ను నేను ఏ విధముగా లోకమునకు వ్యతిరేకమని, లేక నన్ను నేను తగ్గించుకొని నా జీవితం అంతా వ్యర్థమని, లేక నేను దేవునికి దూరంగా ఉండినప్పుడు ఏ విధముగా అనాథని నేను చెప్పుటకు, నాలో నేను ఏ విధముగా కొరతలు నాకు కలిగి ఉన్నాయని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నన్ను నేను ఏ విధముగా తగ్గించుకొని నా జీవితంలో కొరతలనే నా జీవితాన్ని కొరతలు కలిగిన జీవితముగా ఏ విధముగా నాలో నేను
కృంగిపోయే స్థితిలో ఉన్నానో ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం అనుగ్రహించే దేవుడు ఏ విధముగా అనుగ్రహమునకు పరిపూర్ణముగా బిడ్డలుగా మారుచున్నామో ఈరోజు అంశమే కరుణించేదన్న అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దీనుదయుంటిన్ దయతో దలచితి దేవరా నిన్ను స్తుతింతున్, బలహీనుడనుచు త్రోయక నన్ను బలమిచ్చి బ్రోచితివే, బలమిచ్చి బ్రోచితివే. ఎన్నెన్నో మేలను చేసితివే, ఎట్టులా సోస్త్రించేదన్, నేనెట్టులా సోస్త్రించేదన్. పాపము చేత మృతి నొందియుంటిన్, కృపచే రక్షించితివి, కృపచే రక్షించితివి. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా కరుణించేదనే అంశం చేత నా జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకొని, నాలో నేను కృంగినప్పుడు ఏ విధమైన జీవితం నన్ను నడిపిస్తూ ఉందని, ఏ విధమైన జీవితం చేత నేను ఉండుటకు నా కొరతలు ఆటంకమని, నాలో నేను కృంగినప్పుడు నా జీవితం అంతా బలహీనముగా మారిపోయి ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అనుగ్రహించే దేవుడు జీవితాన్ని నడిపించుటకున్నాడని, జీవితంలో కొరతలు కలుగుచున్నప్పుడు ఏ విధముగా కొరతలే నన్ను నడిపిస్తూ ఉన్నాయని, కొరతల వైపు నేను చూస్తున్నప్పుడు నా జీవితం అంతా దుఃఖకరముగా మారి ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కొరతే నన్ను ఆటంకపరుస్తుందని, జీవితంలో కొరత చేత నేను కృంగిపోయినప్పుడు నా జీవితం అంతా వ్యర్థమని నాలో నేను పలికే విధంన ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించే సమయం ఏ విధముగా కరుణించేదనని, నా జీవితంలో కొరత కలుగుచున్నప్పుడు, నా జీవితంలో వ్యతిరేక కలుగుచున్నప్పుడు నేను ఏ విధముగా దుఃఖమునకు బానిసగా మారి ఉన్నానని, నా దుఃఖమే నన్ను కృంగిపోయేటట్లు చేస్తుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా నేను జీవించుటకున్నామని, జీవితంలో కొరత నాకు కలిగినప్పుడు ఏ విధముగా నేను కొరత నుండి పరిపూర్ణమైన బలమును పొందుకొని ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితం అనుగ్రహించుటకు నా జీవితం వ్యర్థమని నేను పలకకుండా, నాలో నేను ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఎన్నో శోధనలు కలుగుతున్నప్పుడు, జీవితాన్ని పరిపూర్ణముగా బలపరిచే దేవుడు నాకు ఉన్నప్పుడు ఏ విధముగా నేను జీవించే బిడ్డలుగా ఉన్నామని, ఏ విధముగా నడిపించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే యావేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో ఏ విధముగా అప్పుడు ప్రభువు తన దేశంపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించినని అంశం ద్వారా మనం చూస్తున్నాం. నా జీవితంలో దేవుని కరుణ నేను పొందుకొనుటకు, నా జీవితంలో దేవుని ఉద్దేశాలు ఏ విధముగా నెరవేర్చబడుతున్నాయని, నా జీవితంలో ఏ కొరత చేత నేను ఉండినప్పుడు ఏ విధముగా దేవుడు నాపై కరుణ చూపునని, నన్ను ఆదరించుటకు
దేవుడు ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలహీనమైన జీవితం అని లేక బలహీనం నాలో కలుగుచున్నప్పుడు ఏ విధముగా బలహీనుడుగా నేనున్నానని, ఆ బలహీనతే నన్ను కృంగదీసినప్పుడు ఏ విధమైన జీవితం చేత నేను నడుస్తున్నాననే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కరుణించదనని అంశం చేత దేవుడు ఏ విధముగా కరుణించుటకు మనలో ఉన్నాడని, కరుణించే దేవుడిని నేను పరిపూర్ణంగా కనుగొన్నప్పుడు నా జీవితం ఏ విధముగా ఉండునని, నా జీవితాన్ని బలపరుచుకొని ఏ కొరత నన్ను పట్టుకొని ఉన్నదో లేక ఏ కొరత చేత నేను ఉన్నానని, ఆ కొరతే నన్ను కృంగదీస్తూ ఉందని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఏ విధమైన కొరత నాకు ఆటంకంగా ఉండినప్పుడు, ఆ కొరత నాలో ఏ విధముగా బాధకు గురి చేస్తూ ఉందని, ఆ కొరతే నన్ను కృంగదీస్తూ ఉందని ఈ దినమున వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన బలమును పొందుకొనుటకు బలహీనమైన శరీరమును బలపరుచుకొని ఏ విధమైన కొరత నాకు కలుగుచున్నదో ఈరోజు అంశముగా నేను కరుణించేదన్న అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా నాలో నేను పరిపూర్ణమైన శక్తిగా నేను పొందుకొనుటకు, పరిపూర్ణమైన బలమును నేను పొందుకొని దేవుని అనుగ్రహమనే కరుణ చూపే దేవుని వైపు నేను చూచుటకు, ఏ విధమైన అనుగ్రహమే నన్ను నడిపిస్తూ ఉందని, ఏ శక్తి చేత నేను నింపబడి నడుస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కరుణించే శక్తిగా ఉన్నప్పుడు కరుణను నేను పొందుకొని నా కొరత, నా జీవితం ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన బలాన్ని పొందుకొని పరిపూర్ణమైన శక్తి చేత నేను నింపబడుటకు దేవుని అనుగ్రహం నన్ను నడిపిస్తూ ఉందని, దేవుని కరుణే నా వైపు ఉన్నప్పుడు ఏ విధమైన జీవితం చేత నేను నింపబడుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన శక్తి చేత నింపబడుటకు దేవుని అనుగ్రహం పరిపూర్ణముగా పొందుకుంటున్నామని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని జీవితం చేత దేవుని కరుణ ఏ విధముగా నడిపింపబడుచున్నదని, దేవుని కృప ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశం చేత మనం నడిపించబడుతున్నామని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ ఉద్దేశం చేత నింపబడి ఉన్నామని, జీవితంలో ఏ ఉద్దేశమే నన్ను నడిపిస్తూ ఉందని, జీవితంలో దేవుని కరుణ నేను పొందుకొనుటకు నాలో నేను కృంగినప్పుడు ఏ విధముగా జీవితాన్ని పరిపూర్ణమైన జీవితముగా మారుతున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహం నేను పొందుకొనుటకు, దేవుని బిడ్డలుగా మారే కృప నాకు అనుగ్రహించబడునని, దేవుని శక్తి నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే.
ఆరాధనా 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 ఆరాధనా. నా ప్రియుడు యేసు నీకే, నా ప్రియుడు దేవునికి. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు నాలో ఉండినప్పుడు పరిపూర్ణమైన శక్తి నేను పొందుకొనుటకు దేవుని అనుగ్రహం నాలో ఉన్నదని, ఏ విధమైన కృప నేను పొందుకోగలని, పరిపూర్ణమైన శక్తి నేను నడిపిస్తుందని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు ఈరోజు అంశం కరుణించేదనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో ఎలాంటి శోధన కలుగుతున్నప్పుడు, ఆ శోధన చేత పాపం నన్ను అంటుకున్నప్పుడు, ఏ విధమైన పాపం నన్ను నడిపిస్తూ ఉందని, పాపం నాలో కలుగుచున్నప్పుడు నేను నడిచే విధానం ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని దేవుని కరుణ నాకు ఉన్నదని, దేవుని ఉద్దేశం నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని కరుణ మాత్రమే నేను పొందుకొని నడిపించబడే బిడ్డలుగా ఉన్నప్పుడు, ఏ విధమైన జీవితం దేవుని కరుణకు విరోధమైన జీవితమని, దేవుని ఉద్దేశమునకు విరోధమైన జీవితముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహం చేత ఏ విధముగా నింపబడుచున్నామని, దేవుని అనుగ్రహం చేత ఏ విధముగా నడిపించబడుతున్నామని, దేవుని అనుగ్రహమే ఈరోజు కరుణగా మారి ఏ విధముగా కరుణించేదనని, నాలో ఏ కృప నేను పొందలేదని, నేను ఏ విధముగా కృంగిపోయే స్థితిలో నేను పడిపోయి ఉన్నానని, నా జీవితమంతా దేవుని కరుణ పొందలేక, నా జీవితమంతా దేవుని ఉద్దేశమును నేను పొందుకోలేక ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అనుగ్రహించే దేవుడు, జీవితంలో దేవుడు ఏ విధముగా పరిపూర్ణమైన అనుగ్రహం పొందుకొనుటకు, నా జీవితం ఏ విధముగా నడిపించబడుటకు దేవుని కరుణ నాకు ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఏ విధమైన అనుగ్రహాన్ని పొందుటకు, దేవుని ఆశీర్వాదం నాలో నేను దేవుని నుండి పొందుకొనుటకు నా జీవితం ఏ విధముగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఏ విధమైన శోక్యం చేత నింపబడి అందరూ నన్ను వెలివేసినప్పుడు నా జీవితం అంతా కృంగిపోయిన స్థితి మారుచున్నదని, ఎవరు కూడా నాకు విలువలేని జీవితముగా మనుషులు నా కుటుంబంలో చూస్తున్నారని, ఆటంకం కలిగే జీవితం నాకు ఉన్నదని, నా జీవితం అంతా వ్యర్థమని పలుకుచున్నప్పుడు దేవుని కరుణ నాపై ఉన్నదని, దేవుని అనుగ్రహం నేను పొందుకొని ఏ విధముగా నేను జీవిస్తానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఎన్నో శోధనలు ఉంటాయని, జీవితంలో ఎన్నో ఆటంకములు కలుగుతాయని, నా జీవితం అంతా వ్యతిరేకమైన మనుషులు నాలో లేస్తారని, ఆటంకములు కలిగించే మనుషులు ఉంటారని, ఈ లోకంలో మనుషుల చేత ఆటంకములు కలుగుచున్నప్పుడు, లేక ద్వేషం చేత నింపబడుటకు ఎన్నో సమస్యలు కలుగుచున్నప్పుడు నా జీవితం అంతా ఏ విధముగా నడిపించబడుతున్నామని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని దేవుని కరుణ ఏ విధముగా మనపై ఉన్నదని, దేవుని ఉద్దేశం నిన్ను పొందుకొనుటకు దేవుని అనుగ్రహమే ఈరోజు కరుణించేదనని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని నడిపించే అనుగ్రహం ఉన్నదని, పరిపూర్ణముగా
కరుణించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం ఏ విధముగా ఉన్నదో ఈరోజు అంశం ద్వారా దేవుడు అనుగ్రహాన్ని పొందుకొనుటకు నడిపిస్తాడని మనం చూస్తున్నాం. అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిశ్చితివి, రాజుల వాలే యాజకుని వాలే నీకై పిలిచితివి. అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిశ్చితివి, రాజుల వాలే యాజకుని వాలే నీకై పిలిచితివి. నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికి ఆరాధనా 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 ఆరాధనా. సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహం కరుణించేదనని, కరుణించే దేవుడు నడిపిస్తాడని, నా జీవితం ఏ విధముగా ఉన్నదో కరుణించబడేదనని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నీ జీవితాన్ని బలపరిచి నడిపించే అనుగ్రహం కరుణించేదను అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో పరిపూర్ణమైన శక్తిని పొందుకొనుటకు దేవుని అనుగ్రహం చేత నేను నింపబడుటే దేవుని కరుణ అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితం అనుగ్రహించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, వెలుగంగ త్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాదుడా, వెలుగంగ త్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాదుడా. సహోదరి సహోదరులారా, ఈరోజు అంశముగా కరుణించేదనే అంశం ద్వారా మనం చూస్తున్నాం.